ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మనము మన పరలోకపు తండ్రి అయిన దేవుణ్ణి మనము అడగక మునిపే మన అక్కరేమిటో ఆయనకు తెలుసు అని ప్రభువైన యేసే స్వయంగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. చాలాసార్లు మన అక్కర్లను దేవుడు ఇంకా తెలియకుండా ఉన్నాడేమో, ఒకసారి జ్ఞాపకం చేద్దామా అని అనుకుంటాము కదా. అయితే మనకు అక్కరగా ఉన్నటువంటివి ఏమిటో అవి ఆయనకు తెలిసినంతగా ఇక ఎవరికి తెలియదండి. ఒక కుమారుడు ఉండేవాడు. వాని తండ్రికి ఎప్పుడు వాడిని అభినందించేవాడు కాదంట. మంచి మార్కులను తీస్తే ఇంకా నీవు బాగా చదవాలి, ఇంకా వీటికంటే ఎక్కువ మార్కులు తీయాలి, దీనికే నీవు మురిసిపోబాకు అని అనేవాడంట. వీనికి ఆ మాటలు చాలా బాధ కలిగేవంట. తనను అభినందించకుండా ఏదో ఒక మాట తన తండ్రి అంటూ ఉన్నాడే అని వాడికి బాధంట. వాడు 10th స్కూల్ ఫస్ట్ వచ్చాడు. తండ్రి దానిని చూసి సంతోషించి చాలా దూరం పోతున్న తనకు ఒక సైకిల్ తీసిస్తాడేమో అని వాడు ఆశించాడంట. అయితే ఆ తండ్రి వానిని స్కూల్ ఫస్టే కదా వచ్చావు, ఈ డిస్ట్రిక్ట్లోనే నీవు మొదటివాడిగా వచ్చితేనే కదా ఆనందము అని ఆయన సింపుల్గా తన అభినందనను అని చెప్పకుండా ఇలా మాట్లాడాడంట. వీడికి చాలా కోపం వచ్చిందంట. ఇంత మూర్ఖుడైన తండ్రి తనకు ఇలాంటి వాడు బతికితే ఏమి, చస్తే ఏమి అని తన మనసులో ద్వేషము పెంచుకొని వాడు తండ్రి పండుకొనే స్థలమునకు పైన ఒక పెద్ద రాయిని తండ్రి తల మీద వేయాలని పైకెక్కాడంట. అప్పుడు తల్లిదండ్రుల యొక్క సంభాషణ ప్రారంభమైంది. ఆ తల్లి తన భర్తను చూసి, ఆ భార్య తన భర్తను చూసి భర్తతో, మన బిడ్డ అందరికంటే మంచివాడై ఇంత బాగా చదువుతూ ఉంటే ఒక చిన్న అభినందనన్న వానికి తెలపకుండా, వాడి అవసరాన్ని మీరు గుర్తెరగకుండా ఇలా మాట్లాడుతున్నారు, అది మంచిదా అని అన్నాడంట. అప్పుడు ఆ తండ్రి, పిచ్చిదానా, మనము అతిగారాభము చేస్తే నా బిడ్డ చెడిపోతాడేమోనన్న భయమే కానీ నీకంటే వాని మీద నాకు ఎక్కువ ప్రేమ ఉన్నది. బిడ్డ చాలా దూరము వెళుతున్నాడు గనుక వాడికి ఒక మంచి సైకిల్ తీసుకొచ్చి, అదిగో ఆ మూల దాన్ని కప్పెట్టున్నాను, ఆ బట్ట తీసి చూడు అని అన్నాడంట. ఆ బట్ట తీసి చూసినప్పుడు అక్కడ ఒక అందమైన సైకిల్ కనిపించిందంట. పైనున్న కొడుకు దానిని విని వానికి ఆశ్చర్యము కలిగిందంట. అవును దేవుని బిడ్డలారా, మన పరలోకపు తండ్రికి మనకు ఏది అక్కరగా ఉన్నాయో అవి ఆయనకు తెలుసు. మీ బాధను, మీ శ్రమను ఆయన గ్రహించలేదని వేదన పడుతున్నారా? అన్నీ ఎరిగిన ఆ తండ్రి మీకు తప్పకుండా మీ అక్కరలను ఎరిగి మీకు కావలసిన వాటిని అనుగ్రహించును. బిడ్డ తన తప్పిదమును తెలుసుకొని తండ్రికి విధేయుడై జీవించినాడు. అలాగని మీరు కూడా మన పరలోకపు తండ్రికి విధేయులై జీవించండి. మీ అక్కరలన్నిటిని ఆయన తీర్చునుగాక.
గనుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి అక్కర్లను తీర్చుమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.